నమస్తే, నేను అంకిత. లోకేష్ గారు ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆయన ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ని ఆయన వరల్డ్ వైజ్ అయితే తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. సో వాటి గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు లోకేష్ గారు చూస్తే ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు, ప్రతిదాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి. సో అయితే ఇప్పుడు ఆంధ్రలో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ని అయితే వరల్డ్ వైజ్ ఆయన పంపించాలి, చేయాలి, వరల్డ్ వైజ్ ఫేమస్ చేయాలి అనుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రోడక్ట్ ఉంది, దేన్ని వరల్డ్ వైజ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నా సరే వరల్డ్ వైడ్ మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఎంబీఏ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. మన ప్రోడక్టు దాన్ని గోల్డెన్గా అమ్మాలి, ఎలా అమ్మాలి అని అంటే దాని ప్రజెంటేషన్ లెవెల్స్ కానీ దాని ప్యాకింగ్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, దాని సూత్రాలు ఉంటాయి. ఎంబీఏలో కొన్ని ఉంటాయి. లోకేష్ ప్రజెంట్ మంత్రి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్స్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అమెరికాలో ఉండేటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి దాంట్లో ఎంబీఏ చేసి వచ్చినటువంటి లీడర్ అతను. ఖచ్చితంగా ఆయనకి ఇన్నోవేటివ్ థాట్స్ అయితే ఉంటాయి, డెఫినెట్గా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు హైదరాబాద్లో ఐఎస్బికి సంబంధించినటువంటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఐడియాస్ని ఆయన గ్రాస్ప్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. దానికి సంబంధించి బ్రిలియంట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 20 పీపుల్స్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వరల్డ్ వైడ్గా మార్కెట్ ఎలా చేయాలి అనే దాని మీద వినూత్నమైనటువంటి ఒక ప్లాన్ చేస్తూ ఈ కామర్స్ ప్లాట్ఫారాన్ని తయారు చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ నిర్వహించేలా ఈ కామర్స్ ప్లాట్ఫారాన్ని దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ అని చెప్పి తెలుస్తుంది. దానికి ఆయన ఒక హౌస్ని యూనిటీగా తీసుకొని స్కిల్ సెన్సెస్ అనేటువంటి దాన్ని చేస్తున్నారు. స్కిల్ సెన్సెస్ అంటే ఒక హౌస్ హోల్డ్ని యూనిట్గా తీసుకుంటారు. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఓ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి దేంట్లో స్కిల్ ఉంది, వ్యవసాయం చేసే దాంట్లో ఉందా, లేదు ఇంకొక రంగంలో వాళ్ళకి ఉందా, ఏ రంగంలో ఉంది. ఇప్పుడు వ్యవసాయదారు కుటుంబాల్లో వ్యవసాయం చేసే దాంట్లో నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ పిల్లలకి బహుశా ఇంకో దాంట్లో నైపుణ్యం ఉండొచ్చు, ఎలక్ట్రిక్ దాంట్లో ఉండొచ్చు, లేదా డ్రైవింగ్ దాంట్లో ఉండొచ్చు, లేదా ఇంకో దాంట్లో ఉండొచ్చు. రకరకాలు ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని స్కిల్ సెన్సెస్ అని చెప్పి తీస్తున్నారు. సాధారణంగా మనకి ఏంటంటే సెన్సెస్ తీస్తుంటారు, జనాభా లెక్కలను తీస్తుంటారు. జనాభా లెక్కించాలి, బీసీ జనాభాను లెక్కించాలి, దేశవ్యాప్తంగా ఇలాంటి డిమాండ్స్ వస్తుంటుంది. కానీ స్కిల్ సెన్సెస్ అనే దాన్ని ఒకదాన్ని ఇప్పుడు లోకేష్ టేకప్ చేసి ఆ ఇంట్లో ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని వాళ్ళలో ఏ స్కిల్ ఉంది అనేది ముందు ఐడెంటిఫై చేసి ఆ స్కిల్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి వాళ్ళని పంపించి వాళ్ళని దాంట్లో నిష్ణాతులను చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నారు. 1. 2, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రధానంగా వ్యవసాయ బేస్డ్ స్టేట్ అది, ప్లస్ కోస్తా తీరం దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి. ఆ కోస్తా తీరంలో ఎక్కువగా మనకి రొయ్యలు పండిస్తుంటారు, చేపలు ఉంటాయి, పెంచుతుంటారు, చేపలు పెంచుతుంటారు, రొయ్యలు పెంచుతుంటారు, ప్రాన్స్ అండ్ ఫిష్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. తర్వాత వాటికి కావాల్సిన ఫీడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటిని ఇంటర్నేషనల్గా ఏ విధంగా మార్కెట్ చేయాలి. దాంతోపాటు డ్వాక్రా సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ డ్వాక్రా సంఘాలు ప్రొడక్ట్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ కొన్ని మేళాలు పెట్టి ఆ మేళాల్లో ఈ డ్వాక్రా సంఘాల వాళ్ళు వచ్చి వాటిని ఎగ్జిబిట్ చేసి అమ్ముతున్నారు. అలా కాకుండా ఇంటి దగ్గర నుంచే ఆ ప్రోడక్ట్ని ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచే సేల్ చేయాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ప్రోడక్ట్ ఎక్కడ తయారైందో అక్కడి నుంచే నీకు మార్కెటింగ్, అంటే అది ఒక ఈ కామర్స్ ద్వారానే సాధ్యం.
అంటే అక్కడి నుంచే బుక్ చేసుకొని ఈ కామర్స్లో బుక్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు ఇంటి దగ్గర నుంచే. సపోజ్ ఒక ఇంట్లో ఉంది, ఒక ఇంట్లో కందులు పండుతాయి, లేదా ఒక ఇంట్లో మినువులు పండుతాయి, ఇంకొక ఇంట్లో ఒడ్లు పండుతాయి, ఇంకొక ఇంట్లో మిర్చి పండుతుంది, ఇంకొక ఇంట్లో ఇంకోటి ఏదో పసుపు పండుతుంది. వీటన్నిటిని ఇమీడియట్గా వరల్డ్ వైడ్ మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయాలంటే ఎక్కడ డిమాండ్ ఉంది అనేది మొత్తం తెలుసుకొని అక్కడికి వీటిని పంపించడం ద్వారా ఈ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో, ప్రొడ్యూస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. అది దానికోసం ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని ఒక దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఈ స్కిల్ సన్సెస్ అనే దాన్ని చేస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ రాబోతుంది. బికాజ్ ఆఫ్ లోకేష్ ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ రాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన థాట్స్ని గమనించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే లోకేష్ మీద ఎందుకు నమ్మకం ఉంది అని అంటే, లోకేష్ గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. లోకేష్ని దగ్గర నుంచి చూస్తే అతని టాలెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. యాక్చువల్గా నేను 2009 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా యాజ్ ఏ జర్నలిస్ట్గా. 2009లో ఒక కంప్యూటర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుండేవాడు పొలిటికల్ మీటింగులు జరుగుతున్నప్పుడు. అప్పుడు రాజకీయాల్లో అతనేమి ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు, ఎవరితోటి ఇంటరాక్ట్ కూడా అయ్యేవాళ్ళు కాదు. ఆయన ఏదో కంప్యూటర్ పట్టుకుని పిచ్చోళ్ళగా తిరుగుతున్నాళ్ళే అనుకునేవాళ్ళం. కానీ లోకేష్ దగ్గర టాలెంట్ ఉందని చెప్పి 2009లో మొట్టమొదటిసారిగా బయటపడింది. ఏంటి 2009లో ఏం బయటపడింది అని అంటే, నగదు బదిలీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన మదిలో నుంచి వస్తే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజున చర్చ జరిగింది. నగదు బదిలీ అనేది కాన్సెప్ట్. ఈ నగదు బదిలీ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సబ్సిడీల రూపంలో ప్రజలకు అందుతున్నాయో వాటిని నగదు రూపంలో ఇవ్వాలి, లేదా సంక్షేమ పథకాలను నగదు రూపంలో బదిలీ చేయాలి. ఇప్పుడు సపోజ్ గ్యాస్ సిలిండర్ ఉంది. ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు సబ్సిడీ ఎంత ఇస్తున్నారు? సబ్సిడీ మీద ఎంతో, ఇప్పుడు 1000 రూపాయల సిలిండర్ ఉందనుకో, సబ్సిడీ ఒక 300 ఉంది అనుకుందాం కొద్దిసేపు. అంటే 300 తగ్గించుకొని 800 ఇస్తే సరిపోతుంది, అంతే కదా. అటు కాకుండా 800 వాళ్ళు పే చేసింది, ఈ 300 రూపాయలు మళ్ళీ వెనక్కి వేయాలి వాళ్ళకి, వెనక్కి వేయాలి. సో అది కాకుండా ఎవరైతే సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారో లేదా సబ్సిడీలు తీసుకుంటున్నారో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనికే పంపించాలి అనేటువంటి కాన్సెప్ట్ నగదు బదిలీ కార్యక్రమాన్ని అప్పట్లోనే తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ అంటున్నాడో, డైరెక్ట్గా నేను వేస్తున్నాను, నేనే సంక్షేమ పథకాలకు డబ్బులు వేసాను, ఎక్కడ ₹1 కూడా కరప్షన్ లేదు, ఇక్కడ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోతుందని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 2009లో లోకేష్కి వచ్చినటువంటి ఐడియా. కాకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేసింది. నగదు బదిలీ అంటున్నాడు, నగదు బదిలీ అంటే ముందు మీరు డబ్బులు కట్టాలి, అది తర్వాత మీకు ఎవరు సబ్సిడీలు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారు ఇల్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కంటిన్యూషన్లో ఏం జరిగింది? టెక్నాలజీ అప్పుడు పెద్దగా లేదు. ఇప్పుడు డైరెక్ట్గా వేయడానికి కూడా ఇంత నెట్వర్కు, ఇంత నెట్ సంబంధించినటువంటి లేదా స్మార్ట్ ఫోన్లు ఇన్ని లేవు అప్పుడు. సో కాబట్టి దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలనుకుని కూడా పెట్టలా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనకి ఇప్పుడు టోటల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ రావటం, తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్ పెరగడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు వచ్చాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ డీబీటీ ప్రాజెక్ట్ డైరెక్ట్ అమౌంట్ వేయటం మొదలుపెట్టారు. కానీ ఇది ఎప్పుడో లోకేష్ 2009లోనే చేసినటువంటి నగదు బదిలీనే ఇప్పుడు డీబీటీ అంటున్నాడు ఆయన. సో అది ఐడియా ఎందుకు వచ్చింది లోకేష్కి? ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. MBA అయిపోయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన వరల్డ్ బ్యాంక్లో ఒక ఎంప్లాయీగా పనిచేశాడు కాబట్టి అవన్నీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది, పూర్ పీపుల్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది వరల్డ్ బ్యాంకు అనే దాని మీద కాన్సెప్ట్ చేసినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతున్న ప్రొడక్ట్స్ని మొత్తాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ చేయడానికి ఆయన వినూత్నమైనటువంటి ఒక ప్రయోగం, వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళబోతున్నాడు. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి
మనకు అర్థమవుతుంది. ఈ కామర్స్ అనే దాన్ని ప్రభుత్వమే నిర్వహించేటువంటి, ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఏం లేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయి కదా, ప్రైవేట్ కంపెనీలు. కానీ ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే డ్వాక్రా సంఘాలు కానీ తయారు చేసిన ప్రొడక్ట్స్ని వరల్డ్ వైడ్ మార్కెట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అమెజాన్ లాంటిది, ఈ ఫ్లిప్కార్ట్ లాంటి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని తయారు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లోకేష్ ముందుకెళ్తున్నాడు అనేది తెలుస్తుంది. ప్లస్ గతంలో లోకేష్ 2014 నుంచి 2019లో ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆయన ఐటీ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు. ఆ రోజున గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్ని రోడ్లు వేసాడు, సిమెంట్ రోడ్లు అనేది తెలుసు అందరికీ. తర్వాత ఐటీని ప్రమోట్ చేశాడు. అప్పట్లో ఐటీ కంపెనీలు తెలంగాణకి రావాల్సినవి, బెంగళూరు, కర్ణాటక రావాల్సినటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు. ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. సో విద్యలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాడు నేడు కార్యక్రమంలో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద ఎంక్వైరీ వేసి మొత్తం అక్రమాలను బయట తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు లోకేష్. సో కాబట్టి ఆయన వినూత్నమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా ఐటీ సెక్టార్ని బాగా దాన్ని వ్యవసాయ రంగానికి జోడించి అద్భుతాలు క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఆయన ఖచ్చితంగా మిరాకిల్స్, ఈ నేను స్కిల్ సెన్సెస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఒక మిరాకిల్స్ని సృష్టించబోతున్నాడని చెప్పి మనం అభిప్రాయానికి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.